హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే మొన్న ఎవరైతే ఓటర్ లిస్ట్లో పేరుందో వాళ్ళు SIR ఫామ్ నింపాలని చెప్పి అయితే మనం వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన గల్ఫ్లో ఉన్న మిత్రులు చాలామందికి ఒక ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట దేశాలలో చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మిసెస్కు ఓటు ఉంది. వాళ్ళకు ఓటు గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రము ఇన్మిగ్రేషన్ ఫామ్ అయితే రావడం లేదు. చాలామందికి ఆ ప్రాబ్లం జరుగుతుంది. అంటే వాళ్ళది వాస్తవంగా ఓటు తీసేసిరు కావచ్చు, నాకు తెలిసి ఓటు తీసేసిరు కావచ్చు. అలాంటి వాళ్ళు ఏం బాధపడకండి. మనకు జూలై 24 వరకు ఛాన్స్ ఉంది. కానీ వీలైనంత తొందరలో మీరు ఏంటంటే కొత్తగా ఓటర్ అప్లై చేసుకోండి. అంటే కొత్తగా మనము ఓటు అప్లై చేసుకోండి. పాతది ఆల్మోస్ట్ డిలీట్ అయింది కావచ్చు నాకు తెలిసి. అట్లా అయిన వాళ్ళు కంపల్సరీ కూడా మనకు జూలై 24 వరకు కొత్త ఫామ్లో అంటే కొత్త ఓటర్ లిస్ట్లో మనము అప్లై చేసుకుంటే తప్పనిసరిగా జూలై 31 వరకు మనకు చిత్తు ఓటర్స్ అని అయితే మనకు ఒక లిస్ట్ రావడం జరుగుతుంది. అందులో మీ పేరుంటే సంతోషమే. ఒకవేళ అందులో లేకపోయినా పర్వాలేదు, మనకు ఆగస్టు 31 వరకు కూడా మళ్ళీ ఛాన్స్ ఉంది. అంతలోపు మాత్రం కంపల్సరీ మన గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైనా సరే అంటే ఓటర్ లిస్ట్లో ఇప్పుడు ఇన్మిగ్రేషన్ ఫామ్ రాకపోతే కంపల్సరీ కూడా అందరు కూడా కొత్తగా మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే నాకు చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు, చాలామంది మిత్రులు అడుగుతున్నారు, అన్న మరి మాదైతే ఆ ఓటర్ లిస్ట్లో పేరు కనబడడం లేదని చెప్పి అయితే అడగడం జరుగుతుంది. మన మిత్రులు ఎవరు ఉన్నా కానీ గల్ఫ్లో ఉన్న మిత్రులు తప్పకుండా కొత్త అయితే ఒకవేళ లేకపోతే మాత్రం తప్పకుండా కొత్తగా అప్లై చేసుకోండి. వీలైన తొందరలో వచ్చేస్తాయి. ఈ విషయం అయితే మనకు ఓటర్ లిస్ట్లో ఎవరిదైతే పేరు కనబడతలేదో, ఇన్మిగ్రేషన్ ఫామ్ ఎవరికైతే రాలేదో వాళ్ళ గురించి అయితే మనం చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఫిలప్ చేసిన వాళ్ళు సంతోషమే, కానీ రాని వాళ్ళ గురించి అయితే మనము చెప్పడం అయితే జరుగుతుంది. ఆ ఫామ్ ఎవరికైతే రాలేదో వాళ్ళ గురించి అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఓటు ఎవరికైతే లేదో, ఓటర్ లిస్ట్లో ఎవరికైతే ఓటు లేదో వాళ్ళ గురించి మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, లేని వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి వీలైన తొందరలో. ఎందుకంటే తర్వాత మీరు అప్లై చేసుకుంటా అంటే మాత్రం ఏదో నేను ఇంటికి వచ్చినాక చేసుకుంటా అంటే అప్పుడు ఎలాంటి రూల్స్ మారుతాయో ఎవరికి తెలియదు. కాబట్టి వీలైన తొందరలో ఇప్పుడే చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొత్తగా ఓటర్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే చాలా తొందరగా మనకు రావడం జరుగుతుంది. మనకు జూలై 31 వరకే మనకు చిత్తు ఓటర్స్లో అయితే పేరు రావడం జరుగుతుంది. ఒకవేళ అది మిస్ అయితే మనకు ఆగస్టు 21 వరకు అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. కంపల్సరీ ఎవరైతే గల్ఫ్లో ఉండి ఓటు మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో చేసుకోరు, లేకపోతే మాత్రం ఆఫ్లైన్లో కూడా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోని అప్లై చేయించండి. దానికి తగిన ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఓటు లేకపోతే ఫ్యూచర్లో గల్ఫ్లో ఉన్న మిత్రులకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పాస్పోర్ట్ రిన్యువల్ కూడా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందని చెప్పి నాకున్న సమాచారం. తప్పనిసరి మన గల్ఫ్లో ఉన్న మిత్రులు అందరూ కూడా ఓటు అయితే అందరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, మరి మన గల్ఫ్లో ఉన్న మిత్రులకు ఆల్మోస్ట్ అందరికి కూడా ఈ వీడియో పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఓటు రాజ్యాంగం ఇచ్చిన మన హక్కుని కాబట్టి అందరూ కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మరి నమస్తే, థ్యాంక్ యూ.